సూపర్ కేగింది రాజే. నోన్ పడింది, నువ్వు చూసినవా? వాడిని దీమని చదువుతున్నా కానీ నాకు ఇదే వాడు ఎక్కడే ఉన్నాను తీసాను. పైన పడ్డాయా? మన వీడియోలో ఏమో కొండ పగిలింది, ఈరోజు ఏమో మూత పెట్టుకోవచ్చుగా. పక్కగా ఉన్నాడు. నువ్వు జాగ్రత్త చేయి. హై ఫ్లేమ్లో పెట్టకాకు, లో ఫ్లేమ్లో పెట్టుకో. ఏంటి చెడు చెడు అంటుంది? కొవ్వు. కొంచెం వాటర్ ఉన్నాయండి నూనెలో. అవునా? రాజు ఇంకో గిన్నె నూరడం అయిపోయిందా? రాజకుమారి, మొత్తం ప్రాపర్గా ఇదేంటిది చికెన్ పులుసు కదా? అందుకే చెప్పేసి మునక్కాయలు కూడా పక్కన పెట్టేసుకున్నా కదా. ఇప్పుడు అది కాదు కానీ చికెన్ ఫ్రై అయిందా లేదా? ఇంకా అవ్వలేదా? చికెన్ ఫ్రైలో కావాల్సిన మొత్తం రెడీ చేసుకున్నావా? ఇదిగో ఇది వచ్చేసేమో మైదా పిండి, మైదా, ఇది కార్న్ఫ్లవర్. ఇంకేం కావాలి? అందుకే మ్యాగ్నెట్ తీసి పక్కన పెట్టేసుకో. రెడీ అయినట్టేనా? రాజకుమారి ఎంతవరకు వచ్చింది? ఎందుకు లేవు? లబ్బడ దిక్కాం సరిపోవా? అవి ఉన్నాయిగా బాగుండాలి, అయ్యే కూడా ఇయ్యమా ఎండిపోయినాయి. తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్, పచ్చిమిర్చి, ఉల్లిపాయ చూపించు. కానీ నెక్స్ట్ కొంచెం కొత్తిమీర, ఓకే, కొంచెం కారం, పసుపు, సాల్ట్. సాల్ట్ కొంచెం ఎక్కువే ఉన్నాయి, ఎందుకంటే మైదా పిండి ఈ కార్న్ఫ్లవర్ వేసేసరికి మళ్ళీ సపరేట్ అయిపోయింది కదా. కొంచెం వాటర్ పోతావా లేకపోతే నూనె పోతావా? ఆయిల్ పోతా కొంచెం. శనగపిండి, మైదా పిండి సరిపోద్దా? మొత్తం సగమై కార్న్ఫ్లవర్ అది కూడా సగం సార్లే సరిపోయింది. నెక్స్ట్ ఎగ్స్. నూనె వద్దులే, ఇంకా ఎగ్స్ వేస్తున్నావుగా. తర్వాత కొంచెం గరం మసాలా ఒక స్పూన్, ఎగ్స్ అన్నీ వేసుకొని బాగా కలిసే విధంగా కలుపు. చేతను కలిపి సరిపోయిందిగా. చికెన్ ముక్కలు పట్టాలి బాగా. అవును, ఉప్పు, కారం, పసుపు, గరం మసాలా, కొత్తిమీర అన్నీ వేసాక లెగ్ పీస్ పట్టాలి బాగా. ఫస్ట్ లెగ్ పీస్కి ఒక్కొక్కరు పేస్ట్ చేసుకొని కూడా తర్వాత ముక్కలు పూసుకుంటారు, ఒక్కొక్కరే ముక్కలు నీలాగా డైరెక్ట్గా వేసేస్తారు. ఏది వేసినా అదే కదా తిప్పడంగా. కారం చాలనట్టుంది.
మంట ఎక్కువ బాగుంది ఏమంటే వేస్తాను కలరింగ్ కోసం అనుకుంటే. కలరింగ్ కోసం కాదులే కానీ ఏంటంటే అది కారం బాగా మంచి కారం కదా. ఒక అర స్పూన్ సరిపోయింది. అది కొంచెం నూనె పోద్దాం. నూనె డబ్బా కూడా అయిపోయింది. కలుపు, బాగా కలుపు. ఒక ఫుల్ కోడిని తెచ్చుకొని ఈసారి తొందర చేద్దాం. మామిడి తోటల్లో పిల్లల్ని తీసుకుపోయి విహారయాత్ర చేద్దాం. ఏంది స్కూల్ సెలవులు ఇస్తారు కదా, పని చేద్దాం. అప్పుడు ఎంజాయ్ చేయొచ్చు. లెగ్ పీస్ చుట్టి కలిసిందా లేదు చూద్దాం. సూపర్. అరగంట మ్యాగ్నేట్ అవుతూ ఉంటుంది. అంతలో పులుసు మరుగుతూ ఉంటుంది. పులుసు నూనె అది కాదు, ఈ పులుసా? నేను పులుసు చేయట్లా. అదేలే. అది చికెన్ చాలాసేపు అవుతుంది కదా మ్యాగ్నేట్ చేసి, అరగంట పైన. గంట పైన అవుతుంది కూడా. బాగా కాగింది. నూనె పోసావా? లెగ్ పీస్ వేసుకున్నాం ఫస్ట్. అబ్బాయి పక్కగా ఉన్నాడు. నువ్వు జాగ్రత్త చేయి. హై ఫ్లేమ్లో పెట్టకాకు, లో ఫ్లేమ్లో పెట్టుకో. ఏంటి చెడు చెడు అంటుంది? కొవ్వు. కొంచెం వాటర్ ఉన్నాయండి నూనెలో. అది పెద్దది కదా లెగ్ పీస్. అవునా? దగ్గర సూపర్ కేగింది రాజే. నూనె పడింది, నువ్వు చూసినవా? వాడిని దీమని చదువుతున్నా కానీ నాకు ఇదే. ఆడు ఎక్కడే ఉన్నా, నేను తీసాను. పైన పడ్డాయా? మన వీడియోలో ఏమో కొండ పగిలింది, ఈరోజు ఏమో మూత పెట్టుకోవచ్చుగా. ఏగినాయి ఇప్పుడు. అలా ఉండాలి, లో ఫ్లేమ్లో ఉండాలి. లో ఫ్లేమ్లో ఉంటే తొందరగా అవుతుంది. బ్లాక్ రైస్ రెడీ అయింది. తింటావా? వేసుకొచ్చానా? ఆహా, బలుగుతున్నావే కేరళ కుట్టి. లెగ్ పీసే తీసిందండి, ఇదిగోండి ఇలాగుంది చూపులకైతే. మరి వంటలు చేయడం అయిపోయిందా? ఏం అన్ని సెట్టింగ్ ఎక్కడ మార్చావే? ఏం పిల్లలు రెడీగా ఉన్నారు? పిల్లల కోసం ఏంది స్పెషల్ ఈరోజు చేసింది? చక్కగా సాప్ వేసావు, ఏంది చికెన్ ఫ్రైలా కనపడుతుంది. మిగతాది ఈ బండిలో ఏంటిది? రా త్వరగా మరి వడ్డిద్ది నన్ను. పిల్లలు వెయిటింగ్, నువ్వు రాకముందు పిల్లలు తీసుకొని తింటున్నారు కూడా. ఈ చెన్నయ్య గారు అయితే ఫ్రై లాగేస్తున్నారు. ఇంతవరకు ముక్క తినేవాడు కాదు, ఇప్పుడు అలవాటైంది బాగా. నీసాలు వచ్చింది అనుకుంటా రాజే. ఓకేనండి, మా భార్య ఏందో ఫుల్ బిజీలో ఉంది. మా పిల్లల కోసం మా భార్య ఏమేమి రెడీ చేసిందో చూద్దామా? అలానే ఒక లైక్ కొట్టండి, కొత్తగా చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి. ఎందుకంటే ఈ పూర్తి వీడియోలు మన ఛానల్ ఉండే కాబట్టి. ఫస్ట్గా మెయిన్ వచ్చేసి ఈ చూడండి, కొంచెం విచిత్రంగా కనపడుతుంది. ఇదేంటిది? బొగ్గు రైసా లేదా బ్లాక్ రైసా? మామూలుగా వైట్ రైస్ మనం ఎప్పుడు తినేదండి. ఇది స్పెషల్గా నేను మన అమెజాన్లో ఆర్డర్ చేసి బుక్ చేశాను అనమాట. ఈ రైస్ వచ్చేసి బ్లాక్ రైస్. చూడండి ఎలాగుందో, సూపర్గా ఉంది కదా. ఒగ్గాని ఎలాగుంది రాజు ఇది. తర్వాత వచ్చేసి రాజీ చికెన్ ఫ్రై, వైట్ రైస్, తర్వాత మజ్జిగ షర్బత్ అయిపోయింది, పిల్లలు మొత్తం తాగారు. తర్వాత వచ్చేసి మునక్కాయల చికెన్ పులుసు, సూపర్గా ఉంది. ఈ పూర్తి వీడియో చూడాలనుకుంటే మన టైటిల్ కిందే ఉంటుందండి లింక్. బ్లాక్ రైస్ అయినా, ఫ్రై అయినా, అలానే రాజ్ కుమార్ చేసిన మునక్కాయల చికెన్ పులుసు అయినా
చూడండి. అలానే మా పిల్లల కోసం ఒక లైక్ కొట్టండి, అలానే సబ్స్క్రైబ్ చేయండి. 100K సబ్స్క్రైబర్లో దగ్గరలో ఉన్నమాట. మీరు అందరూ సపోర్ట్ చేస్తారు మరోసారి కోరుకుంటూ మీ అందరికీ బాయ్ బాయ్.